చేస్తున్నారు. దేవుని నామానికి మరొకసారి నమస్కారం రావడానికి ప్రభు చూపించిన చూపిస్తున్నాం. మరి ప్రార్థనతో ఈ కోరికను ప్రారంభించుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ప్రభు పేర వందనాలు తెలియపరుస్తున్నాం. స్తోత్రాలు 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 తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకర్త, సమాధానకర్త, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆయన గడిచిన వారమంతా కూడా ప్రభావితం నన్ను మమ్మల్ని అందరినీ క్షేమంగా వచ్చి నడిపించిన నాన్నకి తనకి స్తోత్రాలు, నీకే వందనాలు అయా, నీకే స్తోత్రాలు. నీ ఆత్మ చేత నడిపించండి, బలపరచండి వాడుకోండి ప్రభా. నీవే నాయన అయా యొక్క మందిరం చుట్టూ ప్రభా రక్తము ద్వారా అయా నీవే నాయన నీ ఆత్మభారం గొప్ప కార్యములు జరిగించిన నాయన అయా యొక్క మునిపెన్నటి కార్యములు చూచుగా తనకి స్తోత్రాలు. సంఘములో బలమైన ఆత్మకార్యములు జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి, భీకరమైన కార్యములు జరిగించండి తండ్రి, నీకే స్తోత్రాలు. అయా ఇదిగో ప్రభా, ఎన్నిక లేని వారు ఏర్పరచుకున్నాం, పిలుచుకొని ఉన్నాం. నేను మహిమపరిచేసి కృప మాకు దయచేయండి, నేను గణపరిచి కృప దయచేయండి ప్రభా. ఎనలేని ప్రేమ మా పైన చూపిస్తున్న విధానాన్ని తనకి స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఈ లైఫ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవే న్యాయశాన్ని కృప చేత బలపరచండి ప్రభా. అయా ఎవరైతే రోగులు అయినారో, బలహీనులు అయినారో, ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారో, అయా లేవలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా, నీవే న్యాయశ అయా స్వస్థపరిచి విడుదలని మన తండ్రికి స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ఆయన. అయా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ 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 నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయా మన సమయం కూడా ప్రపంచంగా అప్పగిస్తూ ఏసీ అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని ప్రభుత్వం మహిమపరుచుకుందాం. నీ చేతిలో దుట్టెరునీనయ్యా వీరు యేసయ్యా, నీ చేతిలో దుట్టెరునీనయ్యా వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాహామును ఆశీర్వదించితివి, అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రాహామును ఆశీర్వదించితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు
మరో వేదనతో నిన్ను
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో పాటలు పాడుతూ ప్రభువు నామాన్ని స్తుతించుకుందాం. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును
యేసయ్యని ఆరాధింతురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా, నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయమయ్యా మా జీవితంలో, నిన్నే నమ్మినాను యేసయ్యా, అద్భుతం చేయమయ్యా మా జీవితంలో, నిన్నే నమ్మినాను యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా.
సమయంలో ఒక నిమిషం దేవుని వాక్యం వినండి. దేవా, నా రాజులకు న్యాయములను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయను. నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనందున నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతం వచ్చిన పనులను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందిన వారికి అతడు న్యాయం తీర్చును. పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టే వారిని నడచుట్టును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉండును. గడ్డి కోసిన వీటి మీద కురిసి వానవలను భూమిని తడుపు మంచి వర్షం వలన అతడు విజయము చేయను. అతని దినములలో నీతిమంతుల వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవడం వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రం వరకు ఎఫ్రటీస్ నదిలో మొదలుకొని భూదిగంతుల వరకు అతడు రాజ్యము చేయను. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మను నాకెదరు. తర్షీషు రాజులు దీపములు రాజుల కప్పును చెల్లించెదరు. హెష్బాయి రాజులు సెబాయి రాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు. అన్వేషణలందరూ అతని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను విధురాలను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలు అతడు కనికరించును. వీధుల ప్రాణమును అతడు రక్షించును. కపట బలత్కారము నుండి అతడు వారిని ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా నుండును. అతని చేతులు దినమంత్రియుడు అతని పోడుదురు. దేశములో పర్వతము శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షం వలెను తాండవమూడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడునంతకాలము చుండును. అతనిని బట్టి మనుషులు దింపబడుదురు. వాక్యమును కలిసి దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యము చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమి ఆయన మహిమతో నిండును గాక. ఆమేన్, ఆమేన్. ఆరాధన చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మన పూర్ణ మన దేవుడైన యెహోవాను సేవించమని దేవుని వాక్యము సెలవిస్తుండగా ప్రతి ఒక్కరికి కూడా మన పూర్ణ అంతరంగంతో దేవుని ఆరాధన చేస్తున్నాం. స్తోత్రం 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 మహాగణుడానికి స్తోత్రాలు 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 దేశమయుడానికి స్తోత్రాలు 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 నీతి స్తోత్రానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ వేకు వర్షకానికి స్తోత్రాలు 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 ప్రభువా. ఆకాశంలో భూమి స్తుతి అతని ఆయన సర్వంలో కలిగి చేస్తున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. సృష్టి అంతటి ఆయన మాటతో
నిర్మించిన దేవానికి స్తోత్రాలు నాయన. నువ్వు మాట పలికినప్పుడు ప్రభా సమస్తము కలిగే ప్రభా నాయనానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నేరమట్టిలో ప్రభా నన్ను నిర్మించడమని ప్రభా ఆలోచన కలిగి ప్రభా నైనా నీ చేతులతో నిస్వహస్యాలతో ప్రభా నన్ను ప్రభా నువ్వు ఇచ్చిన జీవాయువు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయా. యానికే వందనాలు 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 వందనాలయా. స్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు స్తోత్రాలు ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు స్తోత్రాలు. అద్వితీయ దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. నిత్యరగు తండ్రికి స్తోత్రాలు స్తోత్రాలు. బలవంతుడగు దేవుడానికి స్తోత్రాలు స్తోత్రాలు. సమాధానములను అనుగ్రహించే దేవుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. మీ ప్రజలందరిపై కృపను అనుగ్రహించే దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికి వందనాలు 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 వందనాలయ్యా. అయానికే మహిమ 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 మహిమ. దేవానికే ఘనత 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 ప్రభావమునైనానికే వందనాలు 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 వందనాలయ్యా. కృప చూపించు దేవానికి స్తోత్రాలు. కరుణ చూపించు దేవానికి స్తోత్రాలు 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 ప్రభా. ఈ దినము ఈ క్షణము ప్రభా సజీవులుగా ఉన్నది నీ కృపే ప్రభా. అయా మేము బ్రతికి ఉన్నది నీ కృపే ప్రభా. అయా మేము నడవగలుగుతున్నది నీ కృప ప్రభా. కూర్చోగలుగుతున్నది నీ కృప ప్రభా. అయా మైత్రి ప్రభానైనా అయా తండ్రినైనా రోడ్లోకి వెళ్తున్నాయి ప్రభా కేవలం నీ కృపే ప్రభా. అయా కృపారతిని స్తుతించగలుగుతున్నది కేవలం నీ కృపే ప్రభా. అయా నీకే వందనాలు 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 తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతో మందికి లేనటువంటి ధన్యతను భాగ్యాన్ని ప్రభా అయా నాకు ఇచ్చే దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవానికి వందనాలు 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 వందనాలయ్యా 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 వందనాలయ్యా. యేసురాజన యేసురాజనికి వందనాలయ్యా. యేసురాజన యేసురాజనికి వందనాలయ్యా. యేసురాజన యేసురాజనికి వందనాలయ్యా. యేసురాజన యేసురాజనికి వందనాలయ్యా. వందనాలయ్యా వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా
యేసురాజనికి వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా వ్యాధి బాధతో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా హస్తము చాపి స్వస్థపరచావు వందనాలయ్యా వ్యాధి బాధతో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా హస్తము చాపి స్వస్థపరచావు వందనాలయ్యా పరమవైద్యుడా యేసయ్యా వందనాలయ్యా మా పరమవైద్యుడా యేసయ్యా వందనాలయ్యా మా కులమిత్రుడా యేసయ్యా వందనాలయ్యా మా కులమిత్రుడా యేసయ్యా వందనాలయ్యా 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 యేసయ్యా వందనాలయ్యా వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా ఇచ్చినప్పుడు దర్శనము వందనాలయ్యా కన్నీరు తుడిచి కౌగిలించావు వందనాలయ్యా ఇచ్చినప్పుడు దర్శనము వందనాలయ్యా కన్నీరు తుడిచి కౌగిలించావు వందనాలయ్యా చేయి పట్టి నన్ను నడుపుతున్నందుకు వందనాలయ్యా చేయి పట్టి నన్ను నడుపుతున్నందుకు వందనాలయ్యా మా పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా మా పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా 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 యేసయ్యా వందనాలయ్యా వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా యేసురాజనికి వందనాలయ్యా అయానికి వందనాలు 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 అయా నేను స్తుతించడానికి ప్రభువా అయా నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా అయా మా జీవిత కాలం సరిపోదు ప్రభువా అన్ని విధాలుగా అన్ని విషయాల్లో ప్రభు నేను అమ్మాయిలను కృప చూపిస్తూ నడిపిస్తూనైనా పోషిస్తూ సంరక్షిస్తూ ప్రభునైనా సమస్తము అనుగ్రహిస్తూనైనా అయా నీ కృప చేతనైనా ఇంకనో ప్రభువైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభువైనా ఇంకనో మాకు ఆయువునిస్తూ నడిపిస్తున్నావు ప్రభువైనా నీకు స్తోత్రాలు ప్రభు ఏ మంచిదను మాలో లేకున్నాను అయా తను ఇంకనో ప్రభువైనా అయా నీ ప్రేమ చేత నడిపిస్తున్నావు ప్రభు అయా ఆదరిస్తున్నావు అయా బలపరుస్తున్నావు ప్రభు అయా మా యొక్కనైనా వేదన సమయంలో కృంగిన సమయంలో ప్రభు అయా వ్యాధి బాధలో ప్రభు నైనా అయా తండ్రిగా పరమ వైద్యుడిగా ప్రభు మాతో ఉండి అయా మమ్మల్ని బలపరుస్తూ లేవనెత్తు అయా నైనా నీ యొక్క రెక్కల నీడలో ఆశ్రయం కలిగిస్తూ ప్రభు అయా నైనా ఆదరిస్తున్న దేవానికి స్తోత్రాలు 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 తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా పరమకుమరి నీకు స్తోత్రాలయ్యా అయానికి వందనాలు 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 ప్రభు ఎంత ప్రేమను మా పైన చూపిస్తున్నావు ప్రభా ఎంత శాలిగా మా పైన కురిపిస్తున్నావు ప్రభా అయ్యా నీకు
స్తోత్రాలు ప్రభువా. నీ ఆత్మ కార్యాలు ప్రభావ పట్ల మీరు జరిగించండి ప్రభువా. ప్రాంగణంలో జరిగించండి దేవానికి స్తోత్రాలు. ఆ ప్రజలని వారు ప్రభువా, దాసులని వారు ప్రభువా, వాక్కు నీది ప్రభువా. నేను మాట్లాడుతూ మేము బ్రతుకుతాం ప్రభువా. ఈ మాట మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. ఈ మాట మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభువా. ఈ మాట మమ్మల్ని ధైర్యపరుస్తుంది ప్రభువా. ఆయన నీ మాట ద్వారా నేను సరి చేయడానికి, ఈ మాట ద్వారా ప్రభువా నేను ఆయా మా హృదయాలను సరి చేసుకుని నీ వాక్యంలో నిలవడానికి నీ కృపను దయచేయండి. విడిచినటువంటి హృదయాన్ని ప్రభువా, విడిచినటువంటి వాకును కలగ చేయండి ప్రభువా. విడిచిపెట్టే వారు కాక అయా నీ వాక్యములను ఎవరు వేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయా ప్రతిదినము ప్రతి క్షణము సరిలోకి గడిపేటువంటి కృపను మాకు దయచేయండి. రైలు ప్రభావైనా అయా తను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపై కృపను ఉంచండి. కుటుంబంలో నూతన కార్యాలు జరిగించండి ప్రభువా. అయా ప్రతి విధమైన బతకాల నుండి విడుదలవ్వండి ప్రభువా. ప్రతి అనారోగ్యము కట్ట నుండి విడుదల కలగచేయండి ప్రభువా. అన్నిటిలో ప్రభువా నీలో ఫలించేటువంటి కృపను వారికి దయచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. క్రీడ ఆత్మలో వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుగా అనే వాక్యం సెలవిస్తుండగా ప్రభువనైనా ఆత్మచేత వర్ధిల్లింపచేయండి ప్రభువనైనా. అయా దినదినము నీలో ఫలింపచేయండి ప్రభువనైనా. నీ వాక్యము ద్వారా ఎవరైనా నీ సన్నిధిలోనైనా ఫలించడం నీ కృప, నీ కనికరము, నీ కనుదృష్టి మా అందరి మీద మీరు ఉంచమని ఎక్కడైనా దైవంతం వరకు మీరే అధ్యక్షత వహించమని ప్రభు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము మీరు మాత్రమే తెచ్చుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని కోరుకునే తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావడానికి ప్రభు చూపిస్తున్న కోరిక దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. We greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. We thank you for the day that God has given us, and we appreciate your time that you have given your precious to God and to see this live. Wherever you are watching, you can drop your name and country and your prayer request so that we may contact you and we may pray for you. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఎవరికైనా ప్రార్థనా స్థుతులు ఉన్నట్లయితే తెలియపరచండి. మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయి ఉన్నారో అదేవిధంగా ఈ వాక్యం ద్వారా ఇతరులు కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు కూడా ఇతరులకి షేర్ చేయడం ద్వారా తద్వారా ఆశీర్వాదం పొందుకుంటారని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నా. ప్రార్థన చేసుకొని మరి మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభా, కొద్ది నిమిషాలు నీ వాక్యం ఇచ్చుచుండగా ప్రభా నాతో అందరితో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి నాయన. నీ కృప వెంబడి కృపతో నాయన నింపి నడిపించి పోషించింది నాయన. నీకు స్తోత్రాలు అయా. ఇదిగో వాక్యం ఇచ్చుచుండగా అయా అదిగో పరిశీలన చేసుకునే కృప దయచేయండి, పరీక్షించుకునే కృప దయచేయండి, వినగల చెవులు గ్రహించుకునే మనస్సును మాకు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. The Gospel of Luke chapter 16 verse 10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. అంటానండి, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు అన్ని విషయాలందు కూడా నమ్మకంగా ఉంటాడు.
ఉంటాడని దీని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇది నా ఒక నమ్మకస్తుడి గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎలియాజరు నమ్మకమైన వాడుగా మనకి కనబడుతున్నాడు. ఎలియాజరు నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు. ఆది కాండము 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూసుకున్నట్లయితే అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడకు పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమారుడు నా కుమారునికి పెళ్లి చేయక నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించుదనని. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎలియాజరు నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు. ఈ ఎలియాజరు ఏంటంటే అబ్రాహాము తన ఇంటి సమస్త ఏంటంటే ఆస్తులన్నిటిని కూడా లేదా ఏదైనా కొన్ని నిర్ణయాలు కూడా ఎలియాజరు చేతులు కట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఎలియాజరు ఆ ఇంటికి పెద్దగా మనకి కనబడుతున్నా. నమ్మకమైన వానికి లక్షణాలు ఎలా ఉంటాయంటే, నమ్మకమైన వ్యక్తికి, నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తికి యొక్క లక్షణాలు ఎలా కనబడతాయి అంటే, యజమాని ప్రయోజనాన్ని తన ప్రయోజనంగా భావిస్తూ ఉంటాడు. ఎవరైతే యజమానులు ఉన్నారో, ఏది యొక్క పనిలో వాళ్ళు పని చేస్తూ ఉన్నారో, లేదా ఏదైనా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పనిచేస్తున్నారో, ఆ యొక్క దాంట్లో నాకు లాభం ఏమొస్తుందని చెప్పి నేను చూడట్లేదు కానీ నా యజమానుని ఏ విధంగా నేను నా ద్వారా ఆ యొక్క పని, ఆ యొక్క వ్యాపారం కానీ ఆ యొక్క ఉద్యోగం కానీ నేను మరి ముందుకు తీసుకెళ్ళగలను అనేది ఎలియాజరు యొక్క జీవితంలో మనము చూస్తూ ఉంటాం. చూడండి, యజమాని ప్రయోజనాన్ని తన ప్రయోజనంగా భావిస్తాడంట. ఎవడు? నమ్మకమైన వాడు, నమ్మకస్తుడు. అదేవిధంగా అప్పగించిన బాధ్యతని నిర్లక్ష్యం చేయడు. ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో, నమ్మకంగా పని చేయాలనుకుంటారో, వాళ్ళు తప్పకుండా ఏంటంట నిర్లక్ష్యం ఇచ్చిన బాధ్యతని, ఇచ్చిన పనిని, అది ఎంత కష్టమైనా సరే నా యజమానుడు నాకు ఇచ్చాడని చెప్పి ఆ బాధ్యతని నెరవేర్చడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు, నమ్మకమైన వాడు. మరి నేను కూడా మనం ఎక్కడైతే పని చేస్తున్నామో, ఏ సంస్థలు అయితే పని చేస్తున్నామో, లేకపోతే ఉద్యోగం దగ్గర పనిచేస్తున్న వ్యాపారం దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ ఏ విషయం దగ్గర కానీ నీకు ఇచ్చిన బాధ్యతని నిర్లక్ష్యం చేయకుండా ఆ పనిని నువ్వు సరైన సమయంలో ముగించగలుగుతున్నావా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఈ నమ్మకమైన వాడు ఎలా ఉంటాడంటే, స్వార్థము లేకుండా పనిచేసే వాడిగా కనబడతాడు. ఆమేన్. హల్లెలూయా. స్వార్థము లేకుండా, దీని ద్వారా నాకు ఏమి లాభం వస్తుంది అని చెప్పి కొంతమంది ఆలోచిస్తారు. కానీ నా ద్వారా యజమానుడికి నేను ఏ విధంగా నా ద్వారా యజమానుని ఏ విధంగా ఆ యొక్క పనిని, ఆ యొక్క సంస్థని, లేకపోతే ఆ యొక్క ఉద్యోగాన్ని, ఆ వ్యాపారాన్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళగలనని చెప్పి ఆ విధంగా ఆలోచన చేసేవాడు ఈ ఎలియాజరుగా మనకి కనబడుతున్నాడు. నమ్మకమైన వాడు ఏం చేస్తాడంట? యజమాని ప్రయోజనం కోసం పనిచేసేవాడుగా ఉన్నాడు. రెండవదిగా అప్పగించిన బాధ్యతను నిర్లక్ష్యం చేయలేదు. మూడవదిగా స్వార్థం లేకుండా పనిచేసేవాడిగా కనబడుతున్నాడు. స్వార్థము లేకుండా, ఏ స్వార్థము లేకుండా ప్రతి విషయంలో, ప్రతి సమస్యలోనూ ఏంటంట, నా యజమానుడు, నా తండ్రి నాకు పని అప్పగించాడని చెప్పి ఆ పనిని ఏ రీతిగా నేను పూర్తి చేయాలని చెప్పి అక్కడ ఎలియాజరు మనకి కనబడుతున్నాడు. సంవత్సరాల పాటు విశ్వాస పాత్రుడిగా నిలిచాడని. ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది
ఈ పని కాకపోతే మరొక పని, ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగము, ఈ వ్యాపారం కాకపోతే మరొక వ్యాపారము, ఈ సంస్థ కాకపోతే మరొక సంస్థ అని చెప్పి రకరకాలుగా మరి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ ఎలియాజరు మాత్రము ఎంతంట తన యజమానుడి దగ్గర విశ్వాసముతో ఎన్నో సంవత్సరాల తరబడి నమ్మకమైన వాడిగా కనబడుతూ మనం చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడవులకు ఆతురపడవాడు శిక్షణ అందకపోవడంట. A faithful man shall abound in blessings, but he that maketh haste to be rich shall not be unpunished. ఎందుకంటే నమ్మకమైన వానికి, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, అది ఏ పనిలో అయినా ఏ విషయంలో అయినా నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళకి దీవెనలంట మెండుగా వస్తాయంట. కానీ కొంతమంది ధనవంతులు అవడానికి ఆతురపడే వారికి శిక్షణ అందకపోవడని వారి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తున్నారు. ఈ యొక్క మధ్యకాల సమయంలో ఎవరైతే వాళ్ళ లైవ్ ని వీక్షిస్తున్నారో మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీకు ఇచ్చిన బాధ్యతని సరిగా నెరవేర్చగలుగుతున్నావా? స్వార్థము లేకుండా పని చేయగలుగుతున్నావా? నీ యజమానుడి దగ్గర విశ్వాసంగా ఉండగలుగుతున్నావా? నీ సొంత ప్రయోజనం కొరకు కాకుండా ఆ యొక్క యజమానుడి యొక్క ప్రయోజనం కొరకు నువ్వు నమ్మకంగా పని చేయగలుగుతున్నావా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మరి నమ్మకమైన వాడి విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పెద్ద బాధ్యతలు అప్పగించే ముందు మనకి చిన్న చిన్న వాటి ఎందుకు పరీక్షిస్తాడనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చిన్న విషయంలో నేను కూడా నమ్మకంగా ఉన్నావనుకో, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు పెద్ద సేవని, పెద్ద సంఘాన్ని, లేకపోతే ఒక మంచి బాధ్యతని దేవుడు నీకు అప్పగించేవాడిగా ఉంటాడు. ఎందుకు ఈ చిన్న వాటిలో నమ్మకంగా ఉండాలి? ఇందులోనూ నమ్మకంగా ఉండగలిగితే తద్వారా ఏంటంట ఆ పరీక్షలోను, ఆ శ్రమలోను, ఆ ఇబ్బందుల్లోను, ఆ కొలిమిలోను నువ్వు వెళుచున్నావు. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు, నీ నిజాయితీని దేవుడు చూశాడు. తద్వారా నీకు మరొక స్టెప్, ఇంకొక లెవెల్ కి దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈ చిన్న దాంట్లో నేను నమ్మకంగా ఉండగలిగితే పెద్ద సేవని దేవుడు నీకు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క ఎలియాజరు కూడా తన యజమానుడి దగ్గర చెప్పిన పనిని చేశాడు, స్వార్థం లేకుండా చేశాడు, విశ్వాసంలో నమ్మకంగా నిలబడ్డాడు. నేను కూడా అందుకే కదా లోక 16:10 చదువుకున్నాం మూలవాక్యంగా, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా ఆ కొంచెములోనే ఇచ్చిన చిన్న సంఘమే కావచ్చు, లేకపోతే చిన్న పనే కావచ్చు, దేవుడిచ్చిన చిన్న వ్యాపారమే కావచ్చు, నీవేం చేయాలంటే నిరుత్సాహ చెందకుండా, నిర్లక్ష్యం చేయకుండా నీ పనిని నీవు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చగలిగితే దేవుడే దానిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట ఎలియాజరు మనం చూసుకున్నట్లయితే 24వ అధ్యాయము 10వ వచనం. జెనసిస్ చాప్టర్ 24:10. అతడు తన యజమానుని వంటలలో 10 వంటలు, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి అర్మానుహారాయుములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చి వేళకు చాలు. ఏంటంట రెండవ మాట అక్కడ మనకి విధేయుడు అని కనపడుతున్నది. నమ్మకమైన వాడుగా కనపడుతున్నాడు, విధేయుడిగా కనపడుతున్నాడు. అబ్రహాము చెప్పిన వెంటనే ప్రయాణాన్ని ప్రారంభించాడు. అబ్రహాము ఆ పెద్ద దాసుడైన ఎలియాజరుకి చెప్తాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నా యొక్క దేశానికి వెళ్ళి, నా గ్రామానికి వెళ్ళి, నా కుమారుడికి ఒక చక్కని మరి భార్యను చూడమని అన్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనం వేస్తాం. ఎందుకు అక్కడికి వెళ్ళాలా, అదే చేయాలా, ఇదే జరిగించాలా అని చెప్పి రకరకాల ప్రశ్నలు వేయచ్చేమో. కానీ విధేయత అంటే ప్రశ్నలు వేస్తూ ఆలస్యం చేయకపోవడం అని. కొంతమంది ప్రశ్నలు వేస్తారు, ఎందుకు, ఏమిటి, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, అయ్యా
మరి అక్కడ నాకు అన్ని సౌకర్యాలు ఉంటాయా, లేకపోతే అక్కడ సంఘం ఉంటుందా, ఆ చుట్టుపక్కల వాళ్ళు నమ్ముకున్నవారా, లేకపోతే మరి నేను వెళ్ళినామంటే నాకు ఏదైనా అద్భుతం జరిగిద్దా, రకరకాలమైన ఆలోచనలతోటి నేను కూడా దేవుని ప్రశ్నించే వారిగా ఉంటాం. కానీ ఎలియాజరు అబ్రహాము గారి యజమానుడి విషయంలో అది చేయలా, ప్రశ్నిస్తూ ఆలస్యం చేయలా. చెప్పిన పని విధేయత అంటే చెప్పిన పనిని వెంటనే చేయడం, విధేయత చూపించడం, చెప్పిన పనిని పూర్తిగా చేయడం, సగం దాకి చేసి వదిలేయటం కాదు. ఇక చెప్పాడు, ఆ గ్రామానికి వెళ్ళాను, ఆ పట్టణానికి వెళ్ళాను, కాసేపు చూశాడు, కొన్ని రోజులు ప్రయత్నం చేశాడు, ఇక వల్ల కాలేదని చెప్పి వదిలేయలేదు. అది పూర్తిగా విధేయత అంటే మనము కూడా దేవునికి విధేయత పరిపూర్ణంగా పూర్తిగా మనం సమర్పించుకునే వారుగా ఉండాలి. ఆ విధేయత నీవు నేను కనబరిచినప్పుడు నేను కూడా ఆశీర్వదింపబడతాం. ఆమె హల్లెలూయా. తన అభిప్రాయానికంటే యజమాని అభిప్రాయాన్ని విలువనిచ్చాడంటే అక్కడ. సరే, యజమానుడు చెప్పేలే ఆ ప్రాంతానికి వెళ్ళమని, ఆ దేశానికి వెళ్ళమని, అక్కడ చూడమని చెప్పి మనం ఏం చేస్తాము, కొంత దూరం ప్రయాణం చేస్తాం. ఆయన చెప్పించేది ఏంటిలే, నాకు తెలీదా, అందుకే కదా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని చెప్పి వాక్యం తెలియపరుస్తుంది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ప్రయాణం కొంతవరకు సాఫీగానే సాగిద్ది. కొన్ని మెలుకులు వస్తాయి, కొన్ని ముళ్ళగచ్చులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నువ్వు వెళ్ళలేని ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోతావు. తద్వారా శ్రమలే. కానీ అదే దేవుడు చెప్పిన మార్గాన్ని నువ్వు ఎంచుకొని ఆ పిలుపుకి నువ్వు లోపడితే, ఆ దర్శనానికి నువ్వు లోపడగలిగితే ఆయనే నీకు మార్గం చూపించే దేవుడు అయినా. ఇక్కడ ఎలియాజరు కూడా తన అభిప్రాయానికంటే యజమాని అభిప్రాయాన్ని విలువనిచ్చే వారిగా కనబడుతున్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. The book of 1 Samuel chapter 15 verse 22. అందుకు సమూయేలు చదవను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టైన ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, విధేయత చూపించుట శ్రేష్టము. నేను కూడా ఎలియాజరు వలె నమ్మకంగా ఉండాలి యజమానుడి దగ్గర. అదేవిధంగా విధేయత చూపాలి. విధేయత చూపుతున్నామా లేదా ప్రతి విషయం అందు కూడా. ఇఫ్ ఇట్ ఈస్ బై గాడ్ then we have to obey whatever situation means. అది తండ్రి మనకి చెప్పినప్పుడు అది ఎంత క్లిష్ట పరిస్థితమైన శ్రమ అయినా కూడా దానికి మనం విధేయత చూపగలిగితే ఆ విధేయత నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అయినా. ఇక్కడ ఏంటంట, బలులు అర్పించడం కంటే మాట వింటూ శ్రేష్టం, వినయము చూపించగలిగే శ్రేష్టం, విధేయత చూపించడం శ్రేష్టం అని చెప్పి వాక్యం మనకి తెలియపరుస్తుంది. చూడండి, గమనించండి, ఎలియాజరు కూడా దేశపు అమ్మాయిని వెతకలేదండి. అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలోనే ఆ 4 గృహాల్లోనే 4 అక్కడ మరి ఆ గ్రామాల్లోనే వెతకలేదు. దొరికేంత వరకు తన యజమానుడు చెప్పిన ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క అమ్మాయి దొరికేంత వరకు తన యొక్క మరి ఆ యొక్క యజమానుడి యొక్క కుమారుడు వివాహ విషయమై ప్రయాసపడ్డాడు. ఇచ్చిన పనిని నమ్మకంగా విధేయతతోటి వినయముతోటి, అయ్యో అందుకే కదా మిక్కిలి కొంచెములో ఆ మిక్కిలి కొంచెము అది ఏదైనా కానీ సంఘపరమైన, సేవపరమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబంలో కూడా నమ్మకం కలిగిన ఉండగలిగితే, విధేయత కలిగిన నడుచుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. తనకు సౌకర్యం ఉన్న దారిని ఎంచుకోలేదండి ఎలియాజరు. ఇదిగో ఇటైతే కష్టం ఉన్నది కదా, ఇటైతే ముళ్ళకంచు ఉండదు కదా, లేకపోతే ఇటైతే ఆ యొక్క బీడి భూములు, ఇటైతే మరి ఆ యొక్క భయంకరమైన త్రోవలు ఉండవు కదా అని చెప్పి ఇటైతే సరళంగా ఉంది, మంచి మార్గం ఉన్నది, ఇటు వెళ్ళిపోతే సరిపోద్ది, కొన్ని రోజులు తిరిగి కొన్ని రోజులు ప్రయాణం చేసి కొన్ని నెలలు ప్రయాణం చేసి ఇక దొరకలేదని చెప్తే అయిపోద్ది కదా అని చెప్పి స్వార్థపూర్వకంగా ఆలోచించలా. నో, కష్టమైన
నష్టమైన, శ్రమైన, బాధైన ఓర్పు కలిగి సహనముతోటి కనిపెట్టి తన యజమానులు చెప్పిన పనిని చేయగలటం మనం ఎలియాజర్ విషయంలో మనం చూస్తున్నాం. యజమాని చెప్పిన దారిని అనుసరించాడండి. ఇదిగో ఫలానా ఈ దిక్కున గుండా వెళ్ళు, ఈ ప్రాంతం గుండా వెళ్ళు, అక్కడ నీకు ఒక గ్రామస్తులు కనపడతారు, అక్కడ ఈ వ్యక్తులు కనపడతారు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అదే ప్రకారంగా ఎలియాజరు విధేయత చూపించడం మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రతిభను కనపరిచి విధేయత ఎక్కువగా చూస్తారని. నీవు నేను కూడా నీలో ప్రతిభను చూసే ముందు నీలో విధేయత ఉన్నదా లేదని చూస్తా. నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి చూస్తా. నీ యొక్క నడవడిక ఎలా ఉన్నది, నీ చూపు, నీ ప్రవర్తన ఎలా ఉన్నది, ఇతను సరైన వాడా కాదా, ఇతని పనికి తగిన వ్యక్తే కాదా అని చెప్పి ముందుగానే ఆలోచించిన వ్యక్తే. నీవు నేను ఉట్టిగా అయిపోలా, నీవు నేను ఊరకనే ఇక్కడ కూర్చోలా, కేవలము ప్రభు ఏర్పాటును బట్టి ఇక్కడ ఉన్నాం. ఆమె నలుగురి. మూడవ మాట, ఎలియాజరు ప్రార్థన పరుడుగా కనబడుతున్నాడు. ఎలియాజరు ప్రార్థన పరుడుగా కనబడుతున్నాడు. 12 నుంచి 14 వరకు మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. నా యజమానుడుగా అబ్రహాము, దేవుడైన యెహోవా, నేను వచ్చి కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుగా అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టేదను. ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించదని ఉండను కనుక, అందువలన నీవు నా యజమానుని మీద ఆ అనుగ్రహము చూపితమని తెలుసుకుందువు అని అంటున్నాడు. ఆమె హల్లెలూయా. బావి దగ్గరకు చేరిన తర్వాత తను తెలివి కాదు, దేవుని పైన ఆధారపడ్డాడు. నీవు నేను కూడా చాలా సార్లు వి మేక్ ఏ ప్లాన్. నేను ఇది చేస్తే బాగుండు కదా, ఇలా ఉంటే బాగుండు కదా. దేవుడి మీద ఆధారపడట్లా, దేవుణ్ణి అడగట్లా, మోకరించట్లా, ప్రార్థించట్లా, గోజారట్లా, కనిపెట్టట్లా. కానీ ఆ పని అయిపోవాలి, నువ్వు అనుకున్న పని అయిపోవాలి. అవ్వకపోతే మరలా దేవుని దూషించడమే, మరలా సంఘాన్ని దూషించడమే, మరలా సేవకుని దూషించడమే. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేయాల్సిన పని చేస్తున్నావా? నువ్వు ఉండాల్సిన చోట ఉంటున్నావా? ప్రార్థించాల్సిన సమయం ప్రార్థిస్తున్నావా? ఏమీ చేయవు. కానీ పని జరగాలి, కానీ అభివృద్ధి రావాలి, కానీ గొప్పగా కనబడాలి. ఎలియాజరు దేవునికి మొరపెట్టుతున్నా, దేవుడి మీద ఆధారపడి ఉన్నా. ఎలియాజరు ప్రార్థనలో కనిపించే విషయాలు ఏంటంటే విశ్వాసము కనబడుతుంది, వినయము కనబడుతున్నది, దేవుడి మీద ఆధారపడట కనబడుతున్నది. స్పష్టమైన అభ్యర్థన, ఏది కావాలో దేని వరకు వెళ్ళాడో అది అక్కడ మనకి కనబడుతుంది. దేవుడి చిత్రాన్ని తెలుసుకునే వాళ్ళని కోరిక అతనికి మరి నీవు నేను కూడా ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నామా? దేవుని చిత్తము నీ పట్ల ఏమై ఉన్నది, దేవుని ఉద్దేశము నీ పట్ల ఏమై ఉన్నదో, దేవుని ప్రణాళిక నీ పట్ల ఏమై ఉన్నదో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 15వ వచనంలో ఉంటది. 14 వరకు చదివాం కదా. ఆశ్చర్యకరమైన విషయం 15వ వచనంలో ఉంటది. చూడండి. ముందే అండి, అతడు మాట్లాడక చాలించక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. చాలండి. ఆమె దేని కొరకైతే ఆయన ప్రార్థిస్తున్నాడో, దేని కొరకైతే ప్రభుని వేడుకుంటున్నాడో, ఆయన ప్రార్థన ముగించే ముందే దేవుడు అక్కడ కార్యం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆమె హల్లెలూయా. నీ నా ప్రార్థనలో కూడా విశ్వాసము, వినయము, భక్తి, సరైన భక్తి,
స్వార్థం లేకుండా కనపడగలిగితే నువ్వు ప్రార్థించే ముగించే లోపే దేవుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఎలియాజరు దగ్గర కూడా అదే జరిగింది. దేవుడు ఎలియాజరు ప్రార్థనకు వెంటనే సమాధానం ఇచ్చాడండి. ప్రార్థన ఏంటంటే ముగిక మునిపే రెబెకా ప్రత్యక్షమవటం మనం చూస్తూ ఉంటాం. కొన్ని ప్రార్థన ఆలస్యమైంది, కొన్ని ప్రార్థన ఇన్స్టెంట్ గానే జరిగిపోతుంది, కొన్ని ప్రార్థన ఆ యొక్క ప్రార్థన ముగికు మునిపే కొని ప్రార్థనకి జవాబు అనేది వస్తుంది. నేను కూడా ఎలియాజరు వలె విశ్వాసముతోటి వినయముతోటి దేవుని మీద ఆధారపడి స్పష్టమైన ఏదైతే కావాలో వాటి కొరకు నువ్వు ప్రార్థించగలిగితే, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించేవారిగా ఉన్నాను. నేను కూడా మరి ఏ విషయంలో పడిపోతున్నాము, మన భక్తి జీవితము, మన ప్రార్థన జీవితము, నీకు దేవునికి ఆ యొక్క కనెక్షన్, ఆ యొక్క ఫెలోషిప్, ఆ సహవాసం, ఆ యొక్క సంబంధము ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మన జీవితాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోక మునిపే ఏం చేయాలంట, అయ్యా నా వివాహ విషయంలో ప్రభా నీ పాదాల సంఘానికి వచ్చి, నా ఉద్యోగ విషయంలో ప్రభా నీ పాదాల సంఘానికి వచ్చాను, ఇవో సేవపరంగా ప్రభా నీ పాదాల సంఘానికి వచ్చాను. ఆయన నేను ఏమి చేయాలో ప్రభా నువ్వు నాకు దర్శనం ద్వారా బయలుపరచు, వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా అని చెప్పి నువ్వు అభ్యర్థన చేయగలిగితే, ప్రభు సన్నిధానంలో నువ్వు ప్రార్థించగలిగితే, కన్నీరు కార్చగలిగితే ఆయన అడగక ముందు అక్కలు తీర్చే దేవుడు. ఆమె అలే నువ్వు కనిపెట్టు ప్రభు సన్నిధానంలో, రోధించు. మేబీ ఇట్ విల్ టేక్ ఏ టైం, 2 years అనుకో, లేక 5 years అనుకో, ఆలస్యం అవచ్చేమో కానీ దేవుడు ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆమె హల్లెలూయా. అది పడిపోకుండా ఉంటుంది. ఆమె హల్లెలూయా. అది విడగొట్టకుండా ఉంటుంది. ఆమె హల్లెలూయా. దాన్ని ఎవ్వడ కూడా వేరు చేయనట్టుగా ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఆ పునాదులు దేవుడు కడుతున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అది గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ఏదొచ్చినా కానీ కట్టింది దేవుడు కాబట్టి, ఇచ్చింది దేవుడు కాబట్టి, జతపరిచింది దేవుడు కాబట్టి అది ఎన్నడూ కూడా కదల్చబడదంట. ఆమె హల్లెలూయా. ఆ బండ మీద కట్టబడి ఉన్నది కాబట్టి, ఆ బండే క్రీస్తు కాబట్టి, ఆ క్రీస్తు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనము కదల్చబడము. ఆమె హల్లెలూయా. ఎలియాజరు ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగిక మునిపే ఆయన పొందుకొని, ఆయన ప్రార్థించినప్పుడు కార్యాలు జరిగినప్పుడు నీవు నేను ప్రార్థిస్తే ఎందుకు జరగవు? తప్పకుండా జరుగుతుంది. ఆస్క్ డెలిజెంట్లీ, పర్సివరెన్స్ అని ఇంగ్లీష్లో అంటది. అంటే కొనసాగించుట. చేసే ప్రతి పనిని కూడా అభివృద్ధి రావట్లేదనో, ప్రయోజనము లేదనో, ఉపయోగకరంగా లేదనో, ఇక ముందుకు కొనసాగట్లేదని చెప్పి నువ్వు పనిని ఆగిపోవద్దు. చేసే పనిని నువ్వు ఇంక వద్దులే అని చెప్పి ముగించుకోవద్దు. కష్టపడు. మొన్ననే ఇలాగే ఒక సోషల్ మీడియాలో ఒక మరి వినున్నాను. ఏంటంటే ఒక వ్యక్తి జీవన మరి బతుకు తెరువు కోసము యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాడు. ₹1,00,000 పెట్టి ఒక కెమెరా కొన్నదంట. తన తండ్రిని కోల్పోయాడు. ఇంటికి మరి తన తల్లికి సహకారం ఉండాలని ₹1,00,000 పెట్టి కెమెరా కొని ఎంతగానో ప్రయత్నం చేశాడంట. ఎంత ప్రయత్నం చేసినా కానీ గట్టిగా తిప్పుకొడితే ఒక 100 views లేకపోతే ఒక 500 లోపు రావటం, తద్వారా తనకు ఆదాయం ఖర్చు పెట్టుకుని కనీసం ₹1 కూడా రాకుండా బాధపడుతున్నప్పుడు ఇలాగే, అందుకే కదా దేవుడు అంటాడు, దేవుడి వాక్యం తెలియపరుస్తుంది, నీ శ్రమ కొలిది నీవు కష్టపడు, ప్రతిఫలం అనేది దేవునికి వదిలే అంటున్నాడు. ఆమె హల్లెలూయా. నువ్వు శ్రమ పడకుండా, నువ్వు కష్టపడకుండా, నువ్వు ఏది చేయకుండా నేను అభివృద్ధి చెందాలంటే దానివల్ల ఏమీ రా. కష్టపడు, ప్రభు మీద ఆధారపడు. అప్పుడు దేవుడు
నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. నీవు నేను కూడా ఏం చేయాలంటే మన మోకాలు ప్రభు సన్నిధానంలో వంగాలి. చూడండి, ప్రార్థన లేని నిర్ణయాలు తప్పుడు అడుగులా వేయడానికి, తప్పు దారులు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉన్నాయని. ప్రార్థన లేని కొంతమంది వారానికి ఒకసారి ప్రార్థించే వాళ్ళు ఉంటారు. ఎక్కడది? మందిరంలో. కొంతమంది ఫంక్షన్లోనే ప్రార్థించే వాళ్ళు ఉంటారు. అనుదిన ప్రార్థన నీకున్నదా? వ్యక్తిగత ప్రార్థన నీకుందా? సంఘ ప్రార్థన నీకున్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంతగా ప్రభుకి సమయం ఇస్తున్నావు, ప్రభు సన్నిధానం ఎంతగా నువ్వు గడుపుచున్నావు అనేది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. The book of Philippians chapter 4 verse 6. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. In nothing be anxious, but in everything by prayer and supplication with thanksgiving let your request be made known unto God. ఏంటంట? ఎవరికి తెలియపరచాలి విన్నపాలు? దేవునికి తెలియపరచాలి. మనుషులకి చెప్పామనుకోండి, అది జరిగితే మళ్ళా క్రెడిట్ కూడా మనుషులకి ఇవ్వాలి. నేను చెప్పడం ద్వారా, నేను చూపించడం ద్వారా ఇతర ప్రయోజకుడయ్యాడట. కానీ అది చెప్పేది ఒకవేళ మనుషులకు చెప్పాము, అది జరగలేదని నేను చెప్పానంటే వాడు వినలేదు, నేనేం చేస్తాను? అతను నాశనం అవడానికి కారణం కూడా మనం చెప్పింది వాళ్ళు చేయరు కదా అని చెప్పి ఆ క్రెడిట్ కూడా మనుషులే తీసుకుంటారు. కానీ మన విన్నపాలు, మన ప్రార్థన అవసరం, మన సమస్యలు, మనం ఎదుర్కొంటున్న బాధలు ప్రభుకి తెలియపరచగలిగితే ప్రతి విషయము, ఇదే కాదు అది ఏ విషయమైనా, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, సంఘము, సేవ, అది ఏదైనా కానీ ప్రతి విషయము కూడా దేవునికి మనము తెలియపరచగలిగితే, చెప్పగలిగితే ప్రభు అయిన దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు. అందుకే ప్రార్థనతో తీసుకున్న నిర్ణయాల్లో దేవుని దీవెన ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని విషయాలు, ప్రతి విషయము కూడా ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి నిర్ణయం. ఇది దేవుని చిత్తమా కాదు? అలా ఉద్యోగానికి వెళ్తున్నా, కొన్ని ఉద్యోగాలు సండే సెలవు ఉండవు, కానీ రూపాయి ఎక్కువ వస్తుందా నువ్వు దానికి వెళ్తే నీ ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. లివ్ ఇట్ ఫర్ గాడ్. అది కాదేమో మరొకటి ప్రయత్నించి. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో ఒక రోజు ఉదయం కాకపోతే సాయంత్రం అన్నా కదండి దేవుడి సన్నిధానం కనపడటమే కదా. నో, దేవుడు అన్నాడు ఇది విశ్రాంతి దినము, దీన్ని మీరు పాటించండి, చేయండి అని. వీ హ్యావ్ టు సెట్ ఏ టైం. 30 రోజులకి ఒక 4 రోజులు 5 రోజులు ప్రభు సన్నిధానం కనపడలేరు పరిపూర్ణంగా. God is giving you strength and ability. God is giving you knowledge and wisdom to do the work. దేవుడు నీకు ఆ యొక్క తెలివి, జ్ఞానము, వివేచన ఇచ్చాడు పని చేసుకోవడానికి. కానీ ఆ ఇచ్చిన దేవుని నువ్వు విడిచిపెడుతున్నావు. ఇంకో రూపాయి 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావు, కానీ దేవునికి దూరం అయిపోతున్నావు అనేది జ్ఞాపకం చేసుకో. బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ప్రభు సన్నిధానంలో నీ పనులు కూడా నువ్వు బ్యాలెన్స్ చేస్తావు. ఎలియాజరు కూడా ప్రార్థన చేస్తున్నాడు. తన సొంత నిర్ణయాలు తేలేదు ఎక్కడికి. యజమానుడు చెప్పాడు, ప్రభు సన్నిధానంలో అడుగుతున్నాడు. ఆయన అడగక ముందే దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. ప్రార్థనతో ముగికి మునిపే అక్కడ జవాబు పొందుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. 4వ మాట, ఎలియాజరు కార్యనిర్వహణలో నేర్వల గలవాడుగా కనబడుతున్నాడు. చూడండి 24వ అధ్యాయము 51 నుంచి 53 వరకు. కార్యనిర్వహణలో ఇచ్చిన పనిని చేయడం బాధ్యత చూపిస్తున్నాడు. చూడండి 51 నుంచి 53. ఇదిగో రిబ్కా తీసుకుని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకులకు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి
రెబెక్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సొబోతు తల్లికి విలువగల వస్తువులు ఇచ్చెను. చాలండి, ఆమె హల్లెలూయా. ఇక్కడ రెబెక్కాను కనుగోవడం మాత్రమే కాదు, తన బాధ్యత పూర్తి వరకు ఓర్పుతో పనిచేశాడు. బాధ్యత అయిపోయేంత వరకు ఓర్పు సహనము కలిగి నేను ఉండాలి. నేనున్నాను పరిచయ విషయంలో. నేను వచ్చి ఇక్కడికి 3 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు. పని జరగట్లేదని చెప్పి నేను అన్ని ముగించుకొని మరలా నా స్వగ్రామానికి నేను వెళ్తే ఆ దేవునికి లోబడిన ఆ వ్యక్తిని కానీ కనపడదు. కానీ ఇచ్చిన పని, ఇచ్చిన పిలుపుని బట్టి, ఆదర్శనాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో ఓర్పు సహనముతో ప్రభు సన్నిధానంలో కనిపెట్టగలిగితే ఆయనే మార్గము తెలిసే దేవుడై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన తెరవగలిగితే మూయగలవాడు ఎవరు లేడు. ఆయన మూయగలిగితే తెరవగలవాడు ఎవరు లేరంట. మనము ఆయన మీద ఆధారపడాలి. ఇక్కడ ఎలియాజరు కూడా ఇచ్చిన పనిని బట్టి పని అయ్యేంత వరకు తన బాధ్యతని ఓర్పుతో పని చేశారంట. ఆమె హల్లెలూయా. కొన్నిసార్లు ఓర్పు నశిస్తుంది, మనుషులు సహనమును కోల్పోతాం. వ్యర్థమైన తలంపులు, ఆలోచనలు కలిగి మనలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధతని, ఆ పవిత్రతని, ఆ భక్తిని మనం కోల్పోయి ఈ లోకానుసారంగా వెళ్ళిపోతాము. కానీ దేవుని వాక్యము తెలియపరుస్తుంది, బాధ్యత ఓర్పుతో చేయి, సహనముతో చేయి. అతని కార్య నిర్వహణలో కనిపించే విషయాలు ఏంటంటే స్పష్టమైన సంభాషణ. దేనికి వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు, అది అక్కడ కనబడుతూ ఉన్నది. అమ్మా ఇది అంటున్నాడు కదా, అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆ సేవకుడు ఏం తీసుకొచ్చాడు, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెక్కాకి ఇచ్చాడు. కొంతమంది ఏం చేస్తాం, ఏదైనా పని మాకు అప్పగించినప్పుడు కోపముతో జరగకపోతే అది అక్కడికక్కడ పడేసి మరలా యజమానుడి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడటము, మోసము చేయటము, నష్టమైపోయిందనో పడిపోయిందనో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి రకరకమైనవి మాటలు అల్లుతూ ఉంటారు. కానీ ఇక్కడ చేయలా. ఎన్నో నెలల నుండి, సంవత్సరాల నుండి, రోజుల నుండి కష్టపడి యజమానులు ఇచ్చిన పనిని బాధ్యత ఓర్పుతో పూర్తి అయ్యేదాకా చేసి తను వెంట తెచ్చుకున్న బంగారు కానీ వెండి నగలు కానీ అన్ని కూడా రెబెక్కాకి ఇవ్వడము మనం చూస్తున్నాం. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు కూడా ఇచ్చాడు. అంటే ఇచ్చిన పని నమ్మకత్వం అక్కడ మనకి కనబడుతున్నది, జ్ఞానవంతమైన ప్రవర్తనగా కనబడుతున్నది, ఓర్పు కనబడుతుంది, బాధ్యత మనకి కనబడుతుంది, దేవునికి మహిమ ఇవ్వడానికి అక్కడ మనకి కనబడుతున్నది. నీవు నేను కూడా ఓర్పుతో, బాధ్యతతో, జ్ఞానమైన ప్రవర్తన కలిగి స్పష్టతతోటి నీవు నేను ఇచ్చిన పని చేయగలుగుతున్నామా లేదా అనేది ఈ దినాన నాకు ప్రశ్న అయినది ప్రభు సన్నిధానంలో. చూడండి, రెబెక్కా కుటుంబాన్ని ఒప్పించారండి. అక్కడ నా యజమానుడు తన కుమారుడు వివాహ విషయంలో ఇక్కడికి పంపించాడు. అక్కడ ఏం చెప్పుంటాడో అది దేవుని జ్ఞానము ద్వారా అతను అక్కడ చెప్పుంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కుటుంబాన్ని ఒప్పించడము, అదేవిధంగా ఇచ్చిన ప్రయాణాన్ని, ఇచ్చిన పనిని, ప్రయాణం పూర్తి చేసేదండి. కొంతమంది మధ్యలో ఆగిపోతారు. మధ్యలో అందుకే కదా మాట ఉంటుంది కదా, ఏంటండి, నా కాడి మోసి వెనక్కి తిరిగి చూసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. నీవు శాపగ్రస్తుడు మిగిలిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కష్టమా, బాధ, నువ్వు లెగిచి నిలబడ్డావు, సేవ చేయాలని నిలబడ్డావు. కొంతమందికి పెద్ద పెద్ద సేవకులకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టింది. మనం ఏ పాట లెట్స్ ట్రై, కష్టమైన మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి, మరలా ప్రయాసపడాలి. అందుకేగా నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడంట. కష్టం వస్తుంది, శ్రమలు ఎదురైతాయి, శత్రువులు ఎదురవుతారు, ఎన్నో భయంకరమైన మాటలు ఎదురైతాయి. అయిననో పర్లా, నా దేవుడు నన్ను పంపించాడు, నా దేవుడు నాకు పని అప్పగించాడు,
నా దేవుడు నాకు బాధ్యతను అప్పగించాడు, అది నేను పూర్తి చేయాలి. ఒక్క ఆత్మనండి, మొట్టమొదట ఒక్క ఆత్మని మనము కష్టపడి సంపాదించగలిగితే ఆ ఒక్క ఆత్మ 1000 ఆత్మను తీసుకొస్తుంది. ఆమెనది. కానీ ఏం చేస్తాం అంటే ఆ ఒక్క ఆత్మ దగ్గరే మనం నిర్లక్ష్యం చేస్తాం, ఆ చిన్న సంగమ దగ్గరే మనం నిర్లక్ష్యం చేస్తాం. ఏమైందిలే, రోజు వచ్చే వాళ్ళే కదా, వీళ్ళే కదా, ఎప్పుడు చెప్పే మాటలే కదా, ఈ రోజు ఇది కాకపోతే ఇంకొక మాట చెప్పొచ్చులే అని చెప్పి నిర్లక్ష్యం చేసావా? సంఘానికి విశ్వాసులు ఎందుకు వస్తారంటే కొన్ని సమస్యల ద్వారా, కొన్ని రోగాల ద్వారా, కొన్ని ఇబ్బందులతో వచ్చినప్పుడు నీ వాళ్ళతో వెంటబడితే దేవుని వాక్యం అంట చెప్తే బాగు, ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధానం కనిపెట్టి నువ్వు ఏడ్చి, అయ్యా సంఘానికి ఈ దినాన నీ వాక్యం ద్వారా ఏం బలపరచాలని చెప్పి నువ్వు అడగగలిగితే ప్రభు అయిన దేవుడితో మాట్లాడే దేవుడైనా, తద్వారా వాక్యము ద్వారా అక్కడ వచ్చిన వారికి కూడా నెమ్మది సమాధానము కలిగించే విధంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 66వ వచనం. అప్పుడు దాసుడు తను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ కూడా యజమానుడైన అబ్రహాము కుమారుడికి వివరిస్తూ వస్తున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనంలో యజమానుడు పని అప్పగించాడు, ఆ పని నిమిత్తం వెళ్ళాడు, అన్ని చేశాడు. ఆ యొక్క ప్రయాణంలో ఏమేమి జరిగిందో, ఎలా ఆ యొక్క కుటుంబము కలిసిందో, ఆ రెబెకా ఏ విధంగా సహాయం చేసిందో, ఏ విధంగా ఆయనకి ఆశ్రయం ఇచ్చిందో, వాళ్ళు ఏ విధంగా ప్రేమను కనబరిచారో, ఇతను బాధ్యతను ఎలా చూపించాడో అని చెప్పి సమస్తము కూడా ఇస్సాకుకు వివరించడము ఆఖరి వచనాల్లో మనం చూడవచ్చు. మొదటి వచనం ప్రయాణం సాగించాడు, ప్రయాణం ముగించి ఆఖరిగా ఇదంతా కూడా కుమారుడికి వివరిస్తున్నాడు. అయ్యా, నీ తండ్రి నాకు ఇవి పని అప్పగించాడు, పని నేను ఇదిగో నమ్మకంగా చేశాను. నీవు కూడా నీ యొక్క జీవితంలో నీవు కూడా నమ్మకంగా ఉండాలి. నీ కుటుంబ పరంగా, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, సేవ విషయంలో కానీ, సంఘములో కానీ నువ్వు ఉండాలని చెప్పి అక్కడ తెలియపరుస్తున్నాం, మనం చూస్తున్నాము. చూడండి, పని అందరూ ప్రారంభిస్తారు, రన్నింగ్ రేస్ లో అందరూ పాల్గొంటారు, విజయం పొందేది ఒకటే. పని కూడా అందరూ ఏంటంట పెద్ద పెద్ద ఊహలు వేసుకొని అందరూ ప్రారంభిస్తారు. కానీ దానిని మనం పూర్తి చేయగలుగుతున్నామా లేదా అనేది నా ప్రశ్న. ఏంటంట పని ప్రారంభించడంలో గొప్ప కాదు, పూర్తి చేయడంలో గొప్ప అండి. ఆమె హల్లెలూయా. ఎంతో మంది పెద్ద పెద్ద ధనవంతులు కూడా, జ్ఞానవంతులు కూడా ఆ పనిని, ఒక బిల్డింగ్ ని కట్టడానికో ఎంతో ప్రయాసపడతారు, కానీ కొన్ని కారణాల వల్ల అది పూర్తవు. సేవ కూడా ఎంతో అద్భుతంగా చేయాలని ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు, కానీ చిన్న చిన్న నిర్ణయాల వల్ల, మరి ముఖ్యంగా స్త్రీల విషయంలో సంఘపరంగా సంఘాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. సేవ ప్రతి విషయంలో పని ప్రారంభించడం గొప్ప కాదు, కానీ పూర్తి చేయటమే గొప్ప. దేవుడు ప్రారంభించే వారిని మాత్రమే కాదు, కానీ ముగించే వారిని కూడా ఏంటంట ఆశీర్వదిస్తాడు, ఉపయోగించుకుంటాడనేది జ్ఞాపకం చేసుకోం. ఇతను అర్హుడా కాదంటే ఆయనకి తెలుసు, అందరిని పెడతాడు. అందుకే కదా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరే. ఆ పిలువబడిన వారిలో కాదు, ఆ ఏర్పరచుకున్న వారిలో నీవు ఉండాలి. 100 మంది పిలువబడతారు, ఆ 100 మందిలో 10 మంది ఏర్పరచుకుంటారు. ఆ 10 మందిలో కూడా పిలువబడతారు, అందులో ఒక్కడే ఏర్పరచుకుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రార్థన చేస్తాను. మొన్న అనుకోకుండా ఒక ప్రార్థనకి వెళితే అక్కడ స్వస్థతలు జరుగుతాయి అని చెప్పి ఎవరో చెప్పారు. మేము వెళ్ళి కారణము అక్కడ మీటింగ్ కదా, బహిరంగ సభ అన్నట్టుగా అక్కడికి వెళ్ళాం నేను, ఆ యొక్క భార్య. అయితే నేను ఒకటే ప్రార్థన చేశాను,
నాయనా వీళ్ళ మధ్యలో కాదు నేను ఉండాల్సింది, వీళ్ళందరి మధ్యలో ఒక నిలబడుతున్నాడు కదా నాయన, అక్కడ నేను నిలబడాలి ప్రభు అని నా భార్యకి నేను చెప్పాను. ఈ గుంపులో నేను ఉండకూడదు, ఈ యొక్క గుంపుకి ఈ యొక్క జనానికి నేను బోధించాలి ప్రభా, అక్కడ నేను నిలబడాలి ప్రభా అని చెప్పి నేను నా మనసులో అనుకుని ఆ మనసులో మాట నా భార్యకి చెప్తాను. అమ్మా నేను ఈ విధంగా ప్రార్థించాను, మీకు వచ్చాను. నిజమే, when our vision is great, God is going to establish it. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క దర్శనం గొప్పదైతే దేవుడు దాన్ని స్థిరపరిచేవాడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఇందాక చెప్పినట్లుగా నమ్మకంగా ఉండాలి, విధేయత చూపించాలి, ప్రార్థన చేయాలి, ఇచ్చిన పనిని బాధ్యతగా పరిపూర్ణంగా దాన్ని చేసేవారిగా ఉండాలి, సంపూర్ణంగా ఆ పనిని చేసేవారిగా ఉండాలి. ఎలియాజరు కూడా ఏంటంట, పరిశుద్ధ గ్రంథంలో ఎలియాజర్ అనే పేర్లు చాలా ఉన్నాయి, కానీ ఎలియాజర్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే సహాయకుడు అనిగా మనం కొన్ని మాటలు కూడా చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క సందేశం ద్వారా నీవు నేను కూడా మనం ఆత్మీయంగా మనం చూసుకోగలిగితే ఈ అధ్యాయం ప్రకారంగా ఒక అద్భుతమైన ఆత్మీయమైన చిత్రం మనకు కనపడుతుంది. అబ్రహాము మనం చూసుకున్నట్లయితే పరలోక తండ్రిగా మనకు కనబడుతున్నాడు. అబ్రహాము పరలోక తండ్రి అయిన దేవుడిగా కనబడుతున్నాడు. ఇస్సాకేమో యేసుక్రీస్తుగా కనబడుతున్నాడు. ఎలియాజర్ ఏమో పరిశుద్ధాత్మకగా కనబడుతున్నాడు. రెబెకా ఏమో క్రీస్తు సంఘంగా మనకి కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము యజమానుడు, పరిశుద్ధాత్మ ఎలియాజర్గా కనబడుతున్నాడు. తర్వాత ఇస్సాకేమో యేసుక్రీస్తుగా కనబడుతున్నాడు. ఆఖరిగా రెబెకా ఏమో క్రీస్తు సంఘంగా కనబడుతుంది. నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు కూడా ఎలియాజర్ వలె నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మని నువ్వు సరిగా ఉపయోగించుకోలేకపోతున్నావు, నీకు ఇచ్చిన దర్శనం సరిగా దాన్ని చేరేంత వరకు నువ్వు ప్రయత్నం చేయలేకపోతున్నావు. See, when our spirit is filled, మన ఆత్మ ఎప్పుడైతే బాగా నింపబడి ఉంటుందో we get more storms, thunder storms అన్నమాట. భయంకరమైన ఆ యొక్క తుఫాను గాలి తుఫాన్లు కానీ, ఆ యొక్క వడగాల్పులు కానీ, ఆ భయంకరమైన ఆ యొక్క ఏమంటారు భూకంపాలు కానీ ఏ విధంగా వస్తాయి? ఆర్థిక పరిస్థితి ఫస్ట్, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్, తర్వాత ఫ్యామిలీ కుటుంబ పరంగా, తర్వాత సంఘ పరంగా ఇవి మనకి ఎదురవుతాయి. నువ్వు ఆత్మచేత నింపబడ్డావు, దేవుడిని నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దుష్టుడు కూడా అదే విధంగా పనిచేస్తున్నాడు. నువ్వు రోధిస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు, ఎంతగానో ఆ దర్శనాన్ని పరిపూర్ణంగా చేయడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావు, కానీ నువ్వు ఒక అడుగు వేస్తుంటే దుష్టుడు 10 అడుగులు వెనక్కి లాగుతున్నావు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, పోరాడుతున్నావు. అందుకే కదా ఎఫెసీయుల రాసిన పత్రికలో ఉంటది, మనం పోరాడుతున్నది ఎవరితో అంటే అది జ్ఞాపకం చేసుకొని 5 నిమిషాలు చేసేవాడు 10 నిమిషాలు చేయి ప్రార్థన, 10 నిమిషాలు చేసేవాడు 1 అరగంట చేయి ప్రభు సన్నిధానంలో. ఇంకా కనిపెట్టి చూడు ఆ దర్శనం మనం. అందుకే కదా నాకన్నాను ఒక మాట, పని ప్రారంభించడం గొప్ప కాదు, కానీ ఆ పని ముగిస్తే దేవుడి సంతోషిస్తాడు. ఆ దర్శనం నీకు ఇచ్చాడు, ఆ దర్శనం ఆ గురి అందుకే పరిగెత్తించాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. The book of Revelation chapter 2 verse 10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు కింద ఫుట్ నోట్లో ఉంటుంది,
ప్రాణపాయము వచ్చినను, మరణము సంభవించినను, దుష్టులు శత్రువులు వెంటాడినను, శ్రమలు చుట్టినను, ఆ ఇబ్బందులు కొలువులో పడిపోయినను, నేను ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండము. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనే సాతాను గాడు మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. అదేంటంటే నేను మంచి ఆత్మీయుని కదా, ప్రార్థనాపరుని కదా, దేవుని దర్శనాలు పొందుకున్నాను కదా. యోగ విషయంలో ఏమైంది? సాక్ష్యం ఇచ్చాడు దేవుడే యోగ విషయంలో. కానీ ఎప్పుడైతే దేవుడు అపవాది గారికి సరే అని చెప్పి అన్నప్పుడు ఇక శోధించడం మొదలుపెట్టి, యోబు కూడా మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ జీవితాన్ని పొందుకున్నాడని నేను అంటాను. ఆమె నల్లి నీవు నేను కూడా మరణం వరకు నమ్మకంగా మనం పని చేయగలిగితే, మనం అప్పగించుకోగలిగితే ప్రభు అయిన దేవుడు మనకి సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. నమ్మకమైన వాడిగా నీవు నేను ఉండాలి. అందుకే కదా లూకా 16:10 ఫస్ట్ మూలవాక్యం చెప్పాను, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాం. ఆ కొంచెము మనకి చాలా ఏంటంటే పెద్దదిగా కనపడుతుంది. ఆ కొంచెమే మనకి చాలా పెద్దదిగా కనపడుతుంది. కానీ ఆ కొంచెంలో నమ్మకం ఉంటే చాలా పెద్దదే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె హల్లెలూయా. ఏంటంట మనకి అది దేవుడి దృష్టిలో కొంచెము, మన దృష్టిలో చాలా గొప్పది. ఈ చిన్నదాన్ని మనం జయించలేకపోతే, చిన్న కొండని మనం జయించలేకపోతే, ఆ మౌంట్ ఎవరెస్ట్ లాంటిది దేవుడు ఎందుకు ఇవ్వగలట, ఎందుకు ఇస్తాడు? అందుకే జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మిక్కిలి కొంచెములో నమ్మకంగా నేను ఉండాలి ప్రభువా. అది సేవ అయినా, పరిచర్య అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏ విషయమైనా ప్రభువా, నా భార్య దగ్గర కానీ, నా భర్త దగ్గర కానీ నేను నమ్మకంగా ఉండాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించగలిగితే, మరి చూడండి ఎలియాజరు వలె దేవుని మీద ఆధారపడి మనము కూడా విశ్వాసముతో ప్రార్థించి ముందుకు వెళ్ళగలిగితే, ఎలియాజరును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహాముని, ఇస్సాకుని, రెబెకాని ఆశీర్వదించిన దేవుడు నేను నన్ను కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇక నుండి అయినా నీవు నేను కూడా ఆ దర్శనమును మనం పొందుకునే వారిగా ఉండాలి. అందుకే ఆఖరిగా అందుకున్నాడు కదా, మరణం వరకు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నమ్మకంగా ఉన్నాడు. నాకు వద్దులే అని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ దినాన మనకి రక్షణ వచ్చేది కాదేమో. మన మానవ రూపిణికి ఎత్తికి తను తాను రిక్తునిగా చేసుకొని భూమి వేసిన, మొగ కిరీటం పెట్టిన, కొరడాలతో కొట్టింప, ఎన్ని శ్రమలు పెట్టినా ఆ శిలువ మీద మరణం అయ్యేంత వరకు నమ్మకంగా తన తండ్రి పనిని తన చేసి ఉన్నాడండి. అందుకే now we call him the Lord of Lords and King of Kings. ప్రభు రాజుల రాజుగా పిలువబడుతున్నాడు. నీవు నేను కూడా ఆ జీవ కిరీటం వరకు, ఆ దర్శనం వరకు, ఆ యొక్క గురి వైపే మనము అరుపెరబడిని ఏంటంట ప్రయాణం చేయగలిగితే, ఆ బాధ్యతను మనం నెరవేర్చగలిగితే, ఇక తదంతరం దేవుడే మనం చూసుకుంటాం. ఆ పనిని మనం చేయాలి, దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడే దాని ద్వారా మనల్ని ఆశీర్వదించే దేవుడైనా. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరుచును గాక. ఆమేన్. ఎత్తుబడిన వాక్యాన్ని మోసెస్ ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మహనీయుడైన తండ్రి, మహోన్నతుడైన రాజా, నీ ప్రేమ కలిగిన కృప కలిగిన పాదములను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన పుణ్యకాలం నుండి ఈ పుణ్యదాన దినం వరకు ప్రభు మమ్మల్ని కాచి 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 కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభు. దేవా, గడిచిన పుణ్యదానము అయ్యా, ఈ పుణ్యదానం వరకు ప్రభు నీ యొక్క ప్రేమను మా పైన చూపిస్తూ
అయ్యా మమ్మల్ని కాపాడుతున్న దైవమానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా దేశంలో ప్రపంచంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అయానికి స్తోత్రాలు తండ్రి, వాటన్నిటిలోంచి మమ్మల్ని కాపాడుతున్నాడు తండ్రి. ఈ యొక్క తండ్రి పునరుద్ధాన దినమందు తండ్రి నీ దాసును నిలబెట్టుకుని పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచయం ద్వారా అనేక విషయాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. అవును తండ్రి, కొంచెములో నమ్మకంగా ఉన్న వారికి మెండైన ఆశీర్వాదాలు ఎక్కువ ఘనత కలుగుతుందని మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా. అవును తండ్రి, అయ్యా నమ్మకత్వాన్ని మేము కోల్పోకూడదు. మీరు మమ్మల్ని నమ్మి అయ్యా పరిచర్యను కానీ, కుటుంబమును కానీ, ఒక బాధ్యతను కానీ మాకు అప్పగించారు. ఆ యొక్క నమ్మకాన్ని మేము కోల్పోకుండా ప్రభావ ప్రతి విషయంలో అయ్యా పరలోకమందున తండ్రి మాకు అప్పగించిన పనిలో నమ్మకమైన జీవితాన్ని జీవించడం నీ కృప అనుగ్రహించండి ప్రభా. అయ్యా నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగునని నువ్వు సెలవిస్తున్నారు తండ్రి ప్రభా. అయ్యా విధేయత కలిగి ఉండాలని అయ్యా తండ్రి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ మాట వినట్లోను అయ్యా తండ్రి ప్రభు విధేయత ఉండాలని తండ్రి చూపిస్తున్నారు తండ్రి ప్రభు. ఎలియాజు ఎలాగైతే తండ్రి ప్రభు తన యజమానులకు అయ్యా మాటకు విధేయత చూపించాడో అటువంటి విధేయత మనస్సును మాలో పుట్టించండి స్తోత్రాలు. ఈ వాక్కు ఎవరైతే వింటున్నారో వారిలో అయ్యా వారి యొక్క సేవకుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అయ్యా కుటుంబ యజమానుల పట్ల, తండ్రి యజమానుల పట్ల తండ్రి ప్రభు విధేయత కలిగి జీవించడం నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రార్థన జీవితాన్ని వారిని కలిగి చేయండి. ఓ ప్రార్థనలు బలమైన ప్రార్థన యోధులుగా వారు నిలబడాలి. దేవునికి స్తోత్రాలు ప్రభా. అయ్యానికి స్తోత్ర పట్టు విడిచిపెట్టక తండ్రి ప్రభా ప్రార్థన చేసే వారిగా వారు ఉండాలి ప్రభా. తండ్రి నీకు స్తోత్ర. ఎలియాజు తండ్రి ప్రభా ప్రార్థన చేస్తుండగానే తనకు విజయము కలిగింది. ప్రార్థన చేస్తుండగానే సమాధానం దొరికింది. ప్రార్థన చేస్తుండగానే తండ్రి ఇస్సాకుకు భార్యను సంపాదించుకోగలిగాడు ప్రభా. కానీ అదే రీతిగా ప్రభా ఈ రోజుల్లో ప్రభా మేము కూడా అయా విశ్వాసముతో ప్రార్థించే ప్రార్థన మాకు కలుగు చేయండి ప్రభా. నమ్మిక కలిగిన ప్రార్థన మాలో పుట్టించండి. విధేయత కలిగిన ప్రార్థన మాలో నేర్పించండి. క్రీస్తు శ్రమల యందు విధేయత నేర్చుకున్నట్లుగా ప్రభా మేము ప్రతి విషయంలో మరణం వచ్చేంత వరకు నమ్మకంగా తండ్రి ప్రభా నీలో మేము నిలబడటకు నీ కృప అనుగ్రహించండి అని స్తోత్ర. ఈ రోజు నువ్వు ఏదైతే మాట్లాడారో ప్రతి మాట తండ్రి ప్రభా మా హృదయములు దాచిపెట్టుకుని అయా తండ్రి ప్రభా హృదయపు వాకిట్లో ప్రభా వాటిని రాసుకుని భద్రం చేసుకుని ప్రభా ప్రతి నిత్యము అయా నమ్మకమైన విధేయత కలిగిన ప్రార్థన పూర్వకమైన జీవితాన్ని జీవిస్తూ అయ్యా నీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం చేయించమని ప్రార్థిస్తూ అయ్యా తండ్రి నేను వాక్యం ఎత్తి బలపరిచిన దాసులను నీ కొలతలేని ఆత్మశక్తి నింపి ఈ కడవరి దినాల్లో మహిమకరంగా మీరు వాడుకోండి ప్రార్థిస్తూ నీ పరిపూర్ణమైన చిత్తాన్ని, నీ పరిపూర్ణమైన తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభు నీ యొక్క తండ్రి బలమైన నీ కార్యాలను తండ్రి దాసులు జరిగించి నీలో మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ వారు చేస్తున్న పరిచర్లన్నిటిలో నానాటికి వృద్ధి చేసి బలాభివృద్ధిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు. విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన భార్యను, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను, వారి ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా ప్రభు జ్ఞానాత్మకత నింపండి. బాల్యం నుండి అయ్యా నీ ఎందుకు విజ్ఞాభ్యాసము నేర్చుకుని ప్రభు కడవరి దినాల్లో ఓ గొప్ప ప్రవక్తనీయులుగా నీ చేతిలో వాడబడే భాగ్యాన్ని వారికి అనుగ్రహించారు ప్రార్థిస్తూ అయ్యా వీరు అనేకుల కొరకు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలన్నీ జవాబు అనుగ్రహించబడును గాక. వారు ఎందు నిమిత్తమైతే ఈ ప్రాంతానికి, ఈ స్థలానికి, ఈ యొక్క తండ్రి ప్రభు గ్రామానికి వచ్చారో ఆ యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని అయ్యా నీ నామములో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమును తన ఎడల జరిగించని, నీ దర్శనమును ఫుల్ఫిల్ చేయమని తను ప్రార్థిస్తూ నీ చేతులకు తండ్రి ప్రభు దాసులను వారి పరిచర్యలు నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మహిమయు ఘనతయు ప్రభావం పొందుకోమని ప్రార్థిస్తూ ఈ ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ ఇబ్బందులు ఉన్నారో వారందరి జీవితంలో మేలుకరమైన ఆశీర్వాదములు జరుగునుగా అని ప్రార్థిస్తున్నారు. ప్రభుత్వం మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవే మహిమ తెచ్చుకున్నాడు ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు ఈ వాక్యం విని అయ్యా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. 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 సబ్కు జై మసీకి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వి థాంక్ యూ ఫర్ యువర్ టైం. అందరికీ వందనాలండి. మీరు ఇచ్చిన అమూల్యమైన సమయానికి ప్రభు పేట అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మీకు ఎవరికైనా ప్రార్థన వస్తుందంటే మాకు తెలియపరచండి. अगर आपको कोई भी प्रार्थना आवश्यक है तो आप नीचे बता सकते हैं, हम आपके लिए प्रार्थना करेंगे. थैंक यू. शालोम.